హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలనాస్ రుచులు. ఈరోజు వీడియోలో మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ మజ్జిగ చారుని తాలింపు మజ్జిగ అని కూడా అనొచ్చండి. చాలా రుచిగా అలానే అన్నంలోకి కమ్మగా కూడా ఉంటుందండి. దీనికోసం నేనైతే 1/2 లీటర్ మజ్జిగనైతే తీసుకున్నానండి. ఈ మజ్జిగనైతే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారండి. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తున్నాను. మజ్జిగను మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా వాటర్ వేసుకొని కలుపుకోండి. అందులోకి తగినంత సాల్ట్ అలానే తగినంత పసుపు కూడా తీసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మజ్జిగను పక్కన పెట్టుకొని ఒక రోల్ని అయితే తీసుకోండి. ముందుగా అందులోకి అల్లం ముక్కలను తీసుకొని మెత్తగా దంచుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. మా దగ్గర రోల్ లేదు, మేము ఎలా దంచాలి అని అనుకుంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చండి. లేదంటే సన్నగా తరిగి ఫ్రై చేసుకుని కూడా అందులో వేసుకోవచ్చండి. రోట్లో దంచుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి మా స్టైల్లో ట్రై చేసి చూడండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అలా దంచుకున్న అల్లం పచ్చిమిర్చిని మజ్జిగలోకి తీసుకొని బాగా కలుపుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా తీసుకొని అందులోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ అయితే చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వాటితో పాటు కరివేపాకు అలానే ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పోపు మొత్తాన్ని మజ్జిగలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి. దానిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మా రెసిపీ అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.